తూర్పు నియోజకవర్గంలో 5 ఏళ్లలో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరిగిందని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించామన్నారు. ఎక్కడా పథకాలు అందించడంలో వివక్ష చూపలేదన్నారు. అలా అభివృద్ధి సంక్షేమం అర్హులందరికీ అందించాం కాబట్టే మంచి చేసిన వారిని ఆదరించమని అడుగుతున్నట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో ఏమి చేశారో చెప్పుకోలేని దయనీయ స్థితి వారిదన్నారు. అసత్య ప్రచారాలు చేయడం తప్ప వారికి అభివృద్ధి కనిపించదన్నారు. మాటలు చెప్పడం కాదు, అభివృద్ధి సంక్షేమం చేతల్లో చేసి చూపించామన్నారు. ముఖ్యంగా కాలనీల రూపురేఖలు మారిపోయాయని, ధ్వంసమైన రహదారులను బీటీ, సీసీ రోడ్లుగా నిర్మించి ప్రతి రహదారి వెంబడి ఫుట్పాత్లను నిర్మించామన్నారు. ఆయా కాలనీలలో ఉన్న పార్కులను ఆహ్లాదకరంగా రూపుమాపామన్నారు. కృష్ణానది ముంపు ప్రాంత వాసులకు రక్షణ కల్పిస్తూ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి అత్యాధునిక ఇండోర్ సబ్స్టేషన్లు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఇలా నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కనీవినీ ఎరగని అభివృద్ధి కనిపిస్తుందన్నారు. నియోజకవర్గంలో 2,000 కోట్ల రూపాయలకు పైగా సంక్షేమం అందించడంతో పాటు అభివృద్ధి పనులు చేశామన్నారు. కళ్లకు కనిపించేలా అభివృద్ధి సంక్షేమం ఏ పదవి లేకుండానే చేసి చూపించినట్లు తెలిపారు. ఇందులో 300 కోట్ల రూపాయల ఇళ్ల స్థలాల కోసం కేటాయించామన్నారు. కృష్ణమ్మ చెంతనే ఉండేవారికి రక్షణ కవచంలా 370 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేశామన్నారు. ఆ రిటైనింగ్ వాల్ వెంబడే 12.50 కోట్ల రూపాయలతో ఆహ్లాదకరమైన వాతావరణం ఇచ్చేలా పార్కు నిర్మించామన్నారు. కనకదుర్గా నగర్, కామినేని నగర్ రోడ్డు అత్యాధునికంగా నిర్మించామని చెప్పారు. ఎన్టీఆర్ కాలనీలో 4.50 కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మించామన్నారు. ప్రతి వైసీపీ కార్యకర్త దమ్ముగా చెప్పగల అభివృద్ధి చేసి చూపించినట్లు తెలిపారు. కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం సుమారు 50 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించినట్లు చెప్పారు. అత్యాధునిక అర్బన్ హెల్త్ సెంటర్, విద్యార్థులకు ట్యాబ్లు, 20 కోట్ల రూపాయలతో 3 సబ్స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. పేదల సామాజిక, ఆర్థికంగా ఎదగడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని దేవినేని అవినాష్ తెలిపారు. అందులో భాగంగా కుల, మత, వర్గ, ప్రాంత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారి అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పడింది. తూర్పు నియోజకవర్గంలో ఏకంగా 900 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అందించడమే అందుకు నిదర్శనం అన్నారు. అంతేకాకుండా పథకాల అమలులో ఎలాంటి అవినీతి, అక్రమాలు, సిఫార్సులకు తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తూ లబ్ధిదారుని బ్యాంకు ఖాతాల్లోనే ఆ మొత్తాన్ని జమ అయ్యేలా చేసినట్లు చెప్పుకొచ్చారు. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనపై ప్రజలు చాలా సంతృప్తికరంగా ఉన్నారని, తమకు మంచి చేసిన ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటికే వచ్చి లబ్ధిదారులను ఎంపిక చేసి పింఛను మంజూరు చేస్తున్నామన్నారు. పేద వర్గాలకు చెందిన పిల్లలు కూడా ఉన్నత విద్యావంతులుగా ఎదగాలనే సదుద్దేశంతో అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు.